ఓకే మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 14 ఏళ్ళు ఉద్యమం చేసింది. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 10 ఏళ్ళు అధికారం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రతిపక్షము, 39 స్థానాలు కూడా ఎమ్మెల్యేలు గెలుచుకున్న సంగతి మనకు తెలిసింది. ఇప్పుడు మొన్న సిద్దిపేటలో హరీష్ రావు కూడా సిద్దిపేట జిల్లా విషయంలో సర్వే చేశారు. సో బీఆర్ఎస్ మాత్రమే ఎక్కువ స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గెలవబోతున్నామని చెప్పి హరీష్ రావు కూడా చెప్పడం కావచ్చు. మరొకసారి కూడా మేము అధికారంలోకి రాబోతున్నామని కేటీఆర్ చెప్పడం కావచ్చు. సో కాంగ్రెస్ పూర్తిగా చేత కావట్లేదు పరిపాలించడం. సో రేవంత్ రెడ్డిని పూర్తిగా సీనియర్లు ఎట్టి పరిస్థితుల్లో ఈయనను సీఎంగా ఉంచారు. 6 నెలలు కూడా నిలబడదని చెప్పిన నేపథ్యంలో 20 నెలలు గడిచినాయి. ఓకే, కానీ దీంట్లో మీలాంటి నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఆశావాహులుగా ఎదురు చూస్తున్నారు. మంత్రి పదవుల విషయం, నామినేటెడ్ పార్టీ పదవులు, వీటన్నిటి విషయంలో సరే అందరినీ నియమిస్తే పార్టీకి బలమవుతుంది. కానీ ఎందుకని రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయట్లేదు? అట్ ద సేమ్ టైం లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించడానికి మీరు భయపడుతున్నారు, ఎందుకు? సమస్య లేదండి, మేము ఎన్నికలకు వెళ్ళడానికి ఎనీ టైం రెడీ, భయపడే సమస్యనే లేదు. అధికారంలో ఉండి అధికారాన్ని కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. మేము అధికారం లేక అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అమలుకు సాధ్యమయ్యే హామీలే ఇచ్చినాం, ఆమె నెరవేర్చే దిశగా మేము అట్లా ఆ రకంగా పని చేసుకుంటున్నాము. మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరు కలిసి సమన్వయంతో పని చేసుకుంటున్నారు. ఇంకా నామినేటెడ్ పదవుల విషయం డెఫినెట్ గా బాగానే ఉందండి, బాగానే ఉంది. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మరి తెలంగాణ సీఎంగా మీరు ఎట్లుంటారు? రేవంత్ రెడ్డి మీకు మీరు డిక్లేర్ చేసుకుంటారా? కాంగ్రెస్ అంటే ఒక జాతీయ పార్టీ, దీన్ని హైకమాండ్ అధిష్టానం నిర్ణయిస్తుంది. సో మీరు మీ వ్యక్తిగతంగా ఎట్లా చెప్పుకుంటారు అని చెప్పి ఆయన తిరుగుబాటు బావుట ఎగరవేయడంలో అంతర్యం ఏంటి చెప్పండి. డెఫినెట్గా ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా మా ప్రభుత్వమే వస్తుంది, నేనే ఉంటా, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది అని చెప్తారు. డెఫినెట్గా ఆ చెప్పే హక్కు నాయకునికి ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా వాళ్ళకు ఉంటుంది. ముఖ్యమంత్రి అలా చెప్పడం కరెక్టే అంటారా? ఎందుకు చెప్పారండి? మా ప్రభుత్వమే వస్తుంది అని చెప్పడంలో అందులో తప్పేమో చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం అవునండి, ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. నేనే ముఖ్యమంత్రిని కాకుంటే అవతల పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని చెప్తారా? ఏమని చెప్తారండి? డెఫినెట్ గా రేవంత్ అన్న చెప్పింది కరెక్టే, నేనే ముఖ్యమంత్రిని, అధికారంలోకి వచ్చినాం కాబట్టి అందరం సమన్వయంతో పనిచేసుకుందాం, ప్రజాపాలన మంచిగా చేద్దాం, అన్ని హామీలను నిలబెట్టుకుందాం అనే దిశగా ఆయన అందరినీ కలుపుకొని పోయి